గత ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా మీటింగ్ ఉందంటే చాలు అసలు సంగతి పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ను చంద్రబాబును తిట్టడానికే అన్నట్లుగా ఆ మీటింగులు నడిచేవి. నోటికి వచ్చిన బూతులు తిట్టి పోసేసేవారు. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోందా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సభలు ఏం సూచిస్తున్నాయి? ప్రభుత్వ సభల్లో హుందాతనం చూపిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రధానంగా సబ్జెక్ట్ పైనే మాట్లాడుతున్నారా? ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి జగన్ హయాంలో బహిరంగ సభలు నిర్వహించినప్పుడు ఆ స్టేజిపై భాష ఏ విధంగా ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నాడు సీఎంగా ఉన్న జగన్తో పాటు అప్పటి మంత్రులందరూ సభలో చర్చించాల్సిన అంశాలు పక్కన పెట్టేసి కేవలం పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును, లోకేష్ను తిట్టడానికి మాత్రమే అన్నట్లుగా సమావేశాలు జరిగేవి. ఇది అందరికీ తెలిసిన విషయమే. పెళ్లిళ్ళు, పెళ్లాలు అంటూ పవన్ కళ్యాణ్ను అదే పనిగా దూషించేవారు జగన్. నిజానికి ప్రభుత్వ సభలు అంటే అభివృద్ధికి సంబంధించి ఏమేమి చేయబోతున్నారు అన్నది మాట్లాడాల్సి ఉంటుంది. అయితే జగన్ హయాంలో అటువంటిది ఏమీ లేదు. కేవలం ప్రత్యర్థులను తిట్టడానికి మాత్రమే ప్రభుత్వ సభలు పెడుతున్నట్లుగా పరిస్థితి కనిపించేది. ఒకవైపు జగన్ తాను తిట్టడమే కాదు, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు తిడుతుంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించేవారు. దీంతో ఆ సభలకు వచ్చే ప్రజలకు అసలు ఎందుకొచ్చామో, జరుగుతున్నది ఏ సభ కూడా అర్థమయ్యేది కాదు. అలా గత 5 ఏళ్లు గడిచిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి పరిస్థితిలో మార్పు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ సమక్షంలో నిర్వహిస్తున్న సభలకు, గతంలో జగన్ హయాంలో జరిగిన సభలకు ఎలాంటి పొంతనా లేదని అంటున్నారు. గతంలో కేవలం ప్రత్యర్థులను తిట్టడానికి మాత్రమే ప్రభుత్వ సభలు పెట్టేవారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పరిస్థితిలో మార్పు చూపిస్తున్నారని అంటున్నారు. సభ ఉద్దేశం, సభలో ప్రస్తావించాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు మాత్రమే పవన్ మాట్లాడుతూ హుందాతనం ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో జగన్కు, పవన్కు ఎంత తేడా అంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజానికి అధికారంలో ఉన్నవారు విపక్షాలను, విపక్షంలో ఉన్నవారు అధికార పక్షాన్ని విమర్శించుకోవడం అన్నది సర్వసాధారణంగా జరిగేది. అయితే అందుకు కొన్ని వేదికలు ఉన్నాయి. ప్రభుత్వ సభలలో ప్రత్యర్థులను దూషించాల్సిన అవసరం లేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను మాత్రమే ప్రభుత్వ సభలలో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ నాటి జగన్ ప్రభుత్వం అది పట్టించుకోలేదు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా కంకిపాడులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల డబ్బుతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరైన నాటి ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆ పార్టీ నేతలు, మంత్రులు అందరూ కూడా ప్రభుత్వ విధానాల గురించి కాకుండా ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి వేదికల మీద చర్చించేవారు. దీనితో ఆ సభకు హాజరైన ప్రజలు చిరాకు పడేవారు. వచ్చింది ఏ సభకు, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏమిటి అనే సందేహం ఏర్పడేది. తాజాగా పల్లె పండుగ సభలో ప్రసంగించిన పవన్ అసలు సభ ఏర్పాటు ఉద్దేశాన్ని సవివరంగా ప్రజలకు వివరించారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మారబోతున్న పల్లెల పరిస్థితులను తెలియచెప్పారు. దీనితో పాటుగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల దుస్థితిని, తాగునీటి సమస్యలను అందరి దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం చేయబోయే దిద్దుబాటు చర్యలను వివరించారు. పల్లె పండుగ సభ మాత్రమే కాదు, గతంలో పవన్ తలపెట్టిన అన్ని ప్రభుత్వ సభల్లోనూ హుందాగా మాట్లాడారు. వైసీపీని విమర్శించలేదు. దీనితో గత వైసీపీ ప్రభుత్వానికి, ఇప్పటి కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనిస్తున్నారు ఏపీ ప్రజలు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వ సభలంటే ప్రతిపక్ష నాయకులను, వారి కుటుంబాలను, మీడియాను దూషించడానికి, వారి మీద వ్యక్తిగత నిందలు వేయడానికి అన్నట్లుగా సాగిన నేపథ్యం నుంచి ప్రభుత్వ సభలంటే ప్రజా సమస్యల పరిష్కారానికి,
మార్గదర్శకాలు చూపించే ఒక చుక్కాని లాంటివని చాటి చెబుతున్నారు పవన్. దీనితో ప్రభుత్వ సభలంటే ఇలా కదా ఉండాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఇది నీళ్ళు ఎలా ఉంటాయి ఈ 43 గ్రామాల్లో చూపించారు. ఇప్పుడే మీరు చూడండి, ఇంతమంది ఇన్నిసార్లు 5 సంవత్సరాల్లో మీరు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలని మీరు గెలిపించారు. ఏ రోజున్నా సరే ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి ఈ పరిస్థితి ఉంది, ఎప్పుడు వాళ్ళ తిట్ల పురాణాలు శాపనార్థాలు తప్ప ప్రజల కోసం ఒక్కళ్ళు చేయలేదు ఈ రోజు దాకా. ప్రతిపక్షంలోనే మేము చేయడం తప్ప. ఎందుకని వెనుగొండ రాము గారు నిజంగా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. ఈ నీళ్ళు చూడండి, ఇది చూడండి ఎలా ఉన్నాయి. ఈ లైట్ వల్ల తెలియట్లేదు కానీ ఇది పచ్చగా ఉంది నీరు. లోపల పురుగులు, లోపల ఒక మలినాలతో ఉన్నది. ఇది నాకు ఈ రెండు చూస్తే అనిపించింది, ఇది అధికారులకి, రూరల్ వాటర్ సప్లై గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులకి రాజకీయాల్లో కమిట్మెంట్తో పనిచేసే నాయకులు తక్కువగా కనిపిస్తారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులు అరుదుగా ఉంటారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే లీడర్లు అక్కడక్కడా కనిపిస్తారు. అలాంటి నాయకుల కోసం ప్రజలు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడే తనలో నాయకత్వ లక్షణాలు, పనితనాన్ని నిరూపించుకోగలరు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారంటూ ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. అసలు సిసలు నాయకత్వం అంటే ఇది కదా అంటున్నారు. నాయకుడంటే పవన్లా ఉండాలంటున్నారు. 4 నెలల పాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు పవన్. ఏరికోరి గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్న జనసేనాని గ్రామాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మౌలిక సదుపాయాలు లేవు, కనీసం రోడ్లు వేయలేకపోయారు. ఇలా అనేక సమస్యలు ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖలు తీసుకున్నప్పటి నుంచి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ శ్రీకారం చుట్టారు. అంతేకాదు, ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చారు పవన్. గ్రామాల్లో రోడ్లు, అలాగే తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. అనేక సంస్కరణలతో గ్రామీణ ప్రజల్లో తన ప్రాబల్యం మరింత పెంచుకుంటున్నారు పవన్. ఒకవైపు చంద్రబాబు పరిపాలనా అనుభవంతో ముందుకు దూసుకుపోతూ ఉంటే, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన వర్కింగ్ స్టైల్తో ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. ఈ ఇద్దరి సూపర్ మార్క్ పాలనతో భవిష్యత్తులో కూడా తమకు అవకాశం దక్కదేమో అన్న ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలియవస్తోంది. అందుకనేమో ప్రభుత్వం ఏర్పడి కనీసం 6 నెలలు కూడా గడవకముందే విమర్శలు ముమ్మరం చేసేశారు వైసీపీ నేతలు. అయితేనేంటి, వైసీపీ ఎంత రెచ్చగొట్టినా కూటమి నేతలు మాత్రం ప్రభుత్వ సభల్లో సబ్జెక్టుపైనే మాట్లాడుతున్నారు కానీ వైసీపీని దూషించడం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే మాత్రం ఇది కదా అసలు సిసలు రాజకీయం అన్న వాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎంతోమంది నాయకులు రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ సత్ప్రవర్తన, మంచి నడవడికతో రాజకీయాలు చేసిన వారిని మాత్రమే ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. అలాంటి వారు వైసీపీలో చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఏ నాయకుడైనా సరే హుందాగా రాజకీయం చేయాలి. ఇష్యూ ఏదైనా ఉంటే పాలసీ మీదనే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం? గత ప్రభుత్వంలోని నేతలు ఇష్యూపై అసలు మాట్లాడేవారే కాదు. కేవలం వ్యక్తిగత దూషణలకు మాత్రమే తమను ప్రజలు ఎన్నుకున్నారా అనేంతగా రెచ్చిపోయేవారు. వైసీపీ ఘోర పరాజయానికి ఆ పార్టీ నేతల బూతు పురాణం కూడా ఒక ప్రధాన కారణం అన్న విశ్లేషణ
రాజకీయ వర్గాల్లో ఉంది ఇప్పుడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిధిగా కూడా చేయని ఆయన నేరుగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఏరికోరి పంచాయతీరాజ్ శాఖలు తీసుకున్నారు. ఆయన అలా తీసుకోవడం వెనుక ప్రతి పల్లెలో తనదైన ముద్ర వేయాలన్న సంకల్పం ఉందని తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో స్పష్టమవుతోంది. గ్రామసీమల్లో గత 5 ఏళ్ల పాటు జరగని పనుల్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. అందుకు వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు కూడా లభించింది. ఆ గ్రామ సభలను రికార్డ్ కోసం నిర్వహించలేదు, గ్రామాల్లో ఉన్న సమస్యలను నమోదు చేసుకున్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఏ పనుల్ని చేయాలో కూడా ఆయా పంచాయతీ ప్రజల అభిప్రాయాల మేరకు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఆ పనుల్ని చేయించడానికి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో నిధులు లభ్యత, కొరత లేకుండా చూస్తూ అభివృద్ధి పనుల్ని ప్రారంభించేందుకు పల్లె పండుగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 5 ఏళ్లలో గ్రామాల్లో చిన్న పనులకు అవకాశం లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి ఉంది. రోడ్ల దగ్గర నుంచి అనేక మౌలిక సదుపాయాల పనులు జరగాల్సి ఉంది. గ్రామ సభల్లో ఎక్కువగా ఇలాంటి పనులకు ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ గ్రామ సభల ద్వారా ఆయా పనులకు ఆమోదం తీసుకున్నారు. 2024-25 ఏడాదికి గాను 4,500 కోట్ల నిధులతో పనులకు గ్రామ సభల ఆమోదం తెలిపేలా చేయగలిగారు. ఈ పనులన్నింటినీ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూసుకుంటున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామసీమలను సిరుల సీమలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు పవన్. గత 5 ఏళ్ల కాలంలో పంచాయతీల్ని, గ్రామ పాలనను, గ్రామాల అస్తిత్వాన్ని వైసీపీ సర్కార్ ప్రశ్నార్థకం చేసింది. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామ పాలనకు అర్థం లేకుండా చేసింది. పాలనలో గ్రామీణ వ్యవస్థల ప్రమేయం లేకుండా చేయడం, పెద్ద ఎత్తున నిధుల్ని మళ్లించడంతో గ్రామాల్లో సమస్యలు పెరిగిపోయాయి. నీటి అవసరాలు తీర్చడానికి మోటార్లకు రిపేర్లు చేయించేందుకు సర్పంచుల వద్ద డబ్బులు ఉండేవి కావు. మరోవైపు ఉపాధి హామీ పథకం నిధులతోనూ రాజకీయమే చేశారు. గ్రామాల్లో అసలు రోడ్లే వేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలున్నాయి. ఆ సమస్యల పరిష్కారానికో మార్గం అంటూ ఈ గ్రామ సభల ద్వారా ఏర్పడింది. దీంతో పంచాయతీరాజ్ శాఖలో పవన్ మార్క్ ప్రారంభమైందని అనుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ మొదలుపెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన జనంలోనే ఉంటున్నారు. ప్రజల సమస్యలని వింటున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ శాఖలు, పాలనాపరమైన విధి విధానాలు, నిబంధనలు, పథకాలు, వాటి అమలు తీరుతో పాటు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్. ముఖ్యంగా జనసేన నాయకులకు ఆయన ఇస్తున్న సలహాలు, సూచనలు కొత్త వరవడికి శ్రీకారం చుట్టేలా ఉన్నాయి. సభల్లో కానీ, ఇతర మరే వేదికలపై కానీ పరుష పదజాలం వాడొద్దని పార్టీ నాయకులకు బలంగా సూచించారు. భావంలో తీవ్రత ఉండాలి కానీ మాటల్లో కాదని, ప్రతి ఒక్కరూ ప్రజల పట్ల వినయపూర్వకంగా ఉండాలని, ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేసే దిశగానే అడుగులు ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు పవన్. ఇలా చెప్పడమే కాదు, పవన్ ఆచరించి చూపించారు కూడా. గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క వ్యంగ్య వ్యాఖ్యానం కానీ, కఠినమైన పదం కానీ ఆయన నోటి నుంచి రాలేదు. చాలా హుందాగా మాట్లాడుతున్నారు పవన్. ప్రభుత్వ సభల్లోనే కాదు, పార్టీ సమావేశాల్లోనూ వైసీపీపై ఘాటుగా మాట్లాడడం లేదు. ఆయన మాట్లాడకపోవడమే కాదు, తమ పార్టీలోని ఎమ్మెల్యేలను కానీ, ఇతర నేతలను కానీ మాట్లాడనీయడం లేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పు గురించి పదే పదే చెబుతూ ఉంటారు. రాజకీయాల్లో కరప్షన్ చేయకపోవడం ఒక్కడే కాదు, నడవడిక, హుందాతనం కూడా ముఖ్యమే. అధికారంలో ఉన్నవారు తాము హుందాగా ఉండడమే కాదు, తమ పార్టీ నేతలను కూడా క్రమశిక్షణలో పెట్టాలి. గత పాలనలో జగన్ తిట్టడమే కాకుండా తమ మంత్రులతో, ఎమ్మెల్యేలతో తిట్టించారు. అయితే పవన్ మాత్రం ఈ విషయంలో మార్పు తీసుకొచ్చారని చెప్పాలి. జగన్ అధికారంలో ఉన్నన్ని నాళ్లు రాజకీయం అంటే బూతులు, రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత జీవితాలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమేనన్న చందాన తయారైంది పరిస్థితి. వైసీపీ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఏ అధికారిక బహిరంగ సభలో పాల్గొన్నా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావనే తీసుకొచ్చేవారు. పెళ్లాలు, కార్లు అంటూ మహిళా లోకాన్ని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ స్థాయిలో కించపరిచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజులు మారాయి. వైసీపీకి 11 సీట్లిచ్చి మూలన కూర్చోబెట్టారు ఏపీ ప్రజానీకం. జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇంకో మాట ఏంటంటే జనసేనకు వచ్చిన సీట్లలో వైసీపీకి సగం కూడా రాని పరిస్థితి. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. అధికారిక బహిరంగ సభల్లో ఎవరూ బూతులు మాట్లాడడం లేదు. ఇంటిల్లపాది టీవీల ముందు కూర్చుని రాజకీయ వార్తలు నిరభ్యంతరంగా చూడగలుగుతున్నారు. గతంలో అయితే మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టినా బూతులే వినిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. పవన్ గనుక కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనుకుంటే, గతంలో తనకు జరిగిన అవమానాలకి బదులు తీర్చుకోవాలని గనుక అనుకుంటే జగన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం చిటికెలో పని. కానీ పవన్ టార్గెట్ అది కాదు. అలాంటి సంస్కృతిని పూర్తిగా నిర్మూలించడమే డిప్యూటీ సీఎం టార్గెట్ గా కనిపిస్తోంది. నిజానికి గత 5 ఏళ్లలో జగన్ హయాంలో పవన్ కళ్యాణ్ పై ఎంత దారుణంగా బూతులు మాట్లాడించేవారో అందరికీ తెలిసిన విషయమే. జగన్ మాత్రమే కాదు, అప్పటి మంత్రులు కూడా దారుణమైన పదజాలంతో దూషించేవారు. జగన్ అధికారంలోకి రాకముందు వరకు కేవలం రాజకీయంగా మాత్రమే విమర్శలు ఉండేవి. ఫలానా హామీలు ఇచ్చారు, నెరవేర్చలేకపోయారు అని విమర్శలుండేవి. లేదంటే అడ్డగోలుగా అవినీతి చేశారని నేతలు ఒకరినొకరు తిట్టుకునేవారు. కానీ జగన్ వచ్చాక ఈ 5 ఏళ్లలో జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. పవన్ మీద పిల్లలు, పెళ్లిళ్లు, నారా భువనేశ్వరిపై దారుణమైన కామెంట్లు, అంతేకాదు లోకేష్ శరీరాకృతిపై వికృత కామెంట్లు, సైకోయిజం అనాలో పైశాచికత్వం అనాలో తెలియదు గాని కేవలం వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేశారు. ప్రజలు కూడా వారి తీరును కొట్టారు. కూటమి వచ్చాక అటువంటి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎక్కడా బూతు పురాణం లేదు. స్వచ్ఛమైన రాజకీయాలకు పునాదులు వేస్తున్నారు పవన్, చంద్రబాబు. చంద్రబాబు కూడా ప్రభుత్వ సభల్లో ప్రత్యర్థులను టార్గెట్ చేయడం లేదు. అధికారం శాశ్వతం కాదు. పాలకులుగా ఎవరూ కుర్చీలో శాశ్వతంగా ఉండిపోరు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. అధికారం ఉంది కదా అని అట్టగోలుగా రెచ్చిపోయి నోటికొచ్చినట్లుగా కామెంట్లు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని ఏపీలో రుజువైంది. జగన్ హయాంలో టీవీలో వార్తలు పెట్టుకుని చూడాలంటే హడల్. ఎప్పుడు ఏ నాయకుడు ఏ బూతులు మాట్లాడతాడో తెలియని పరిస్థితి. అవి చూసి తమ పిల్లలెక్కడ చెడిపోతారేమో అన్న ఆందోళన. అయితే ప్రభుత్వం మారినప్పటి నుంచి ఆ భయం లేదు. పవన్ కూడా స్వచ్ఛమైన రాజకీయాలే టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రభుత్వ సభల్లో విమర్శలు చేయడం లేదు. అంతేకాదు ఎప్పుడైనా ప్రెస్ మీట్లలో గత ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తే కేవలం పాలసీలపైనే మాట్లాడుతున్నారు. అవినీతి, అలాగే చేయలేకపోయిన పనులను గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దీంతో గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసమని ప్రజలంతా చర్చించుకుంటున్న పరిస్థితి. రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు చాలా కష్టపడాలి. అలాంటిది ఒక నాయకుడి మాట తీరులోనే హుందాతనం లేకపోతే ఆ నాయకుడిని ప్రజలు హర్షించరు. వైసీపీకి సరిగ్గా అదే జరిగింది. బూతులు మాట్లాడే ఎవరిని కూడా ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిపించలేదు. ఇటు జగన్ను కూడా సీఎం కుర్చీ నుండి దింపేశారు ప్రజలు. గత పాలనకు భిన్నంగా రాజకీయాలలో సరికొత్త మార్పు దిశగా అడుగులు వేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎంపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మరి పవన్ పంధా చూసైనా వైసీపీ నేతల మాట తీరులో మార్పు వస్తుందో లేదో అన్నది కాలమే తేల్చాలి.